హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని ఈ ఎలిమినేషన్ పద్ధతిలో ఎలా చేయాలనేది చూద్దామండి. ఫస్ట్ బిట్, రాజు సెడ్ ఐ యామ్ ఏ డాక్టర్. రాజు సెడ్ ఐ యామ్ ఏ డాక్టర్. దీన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటాము. ఇది పాస్ట్ టెన్స్లో ఉందండి, అది కూడా తెలుసుకోవాలి. అది ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా? రైట్. రిపోర్టెడ్ స్టేట్మెంట్ ఆర్ క్లాజ్ ఇది ప్రజెంట్లో ఉందండి. అలానే ఈ ఇన్వర్టెడ్ కామాలో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో అది ఏ సెంటెన్స్ అనేది తెలియాలండి. అంటే సెంటెన్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయి? అసర్టివ్ సెంటెన్స్, ఆర్ ఎల్స్ డిక్లరేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లామేటరీ, ఇంట్రోగేటివ్, ఇలా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయండి. ఈ సెంటెన్స్ చూడండి, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఆ ఫార్మేట్లో ఉంది. అంటే ఏంటండి? అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. ఈ అసర్టివ్ సెంటెన్స్ ఉంది క్వశ్చన్లో అంటే ఆన్సర్లో డెఫినెట్గా దట్ అనేది ఉండాలండి. ఏంటండి? ఈ ఇన్వర్టెడ్ కామాలో ఉంది కదా, రిపోర్టెడ్ సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్ ఆర్ క్లాజ్. ఆ రిపోర్టెడ్ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది అసర్టివ్ సెంటెన్స్లో ఉంటే కనుక ఆన్సర్లో మనకి దట్ ఉండాలి. రైట్. అన్నింట్లోనూ కూడా దట్ ఉందండి, దాంట్లో డౌట్ ఏమీ లేదు. రైట్. రాజు సెడ్, సెడ్ ఉందండి, పాస్ట్ టెన్స్లో ఉంది. ఎక్కడ కూడా రాజు సెడ్డే ఉంటుంది. రైట్. అన్నింట్లో రాజు సెడ్, రాజు సెడ్, రాజు సెడ్. అన్నింట్లో దాట్ దాట్ దాట్. రాజు సెడ్ ఐ యామ్ ఏ డాక్టర్. రాజు ఎవరి కోసం చెప్పుకున్నాడు? తన గురించి తానే చెప్పుకున్నాడు. రాజు అన్నాడు నేను ఒక డాక్టర్. నేను అంటే అతనే. రైట్. సో అతను అంటే హీ అండి. హీ. ఇక్కడ చూడండి ఐ యామ్. అలానే ఇది ప్రజెంట్లో ఉందండి. ఓకేనా? ఇచ్చిన రిపోర్టెడ్ క్లాజ్ ఏదైతే ఉందో అది ప్రజెంట్లో ఉంది. ప్రజెంట్లో అంటే పాస్ట్లోకి పెట్టాలి. అంటే ఇచ్చిన సెంటెన్స్లో యామ్, ఈజ్, ఆర్లో ఉంటే దాన్ని ఎందులోకి మార్చాలండి? వాస్ లేదా వ ఇందులోకి మార్చాలి. సో అసర్టివ్ సెంటెన్స్గా ఉంటే దట్ ఉండాలని అన్నాము. అన్నింట్లోనూ దట్ ఉంది. రాజు సెడ్గానే ఉంటుంది. అన్నింట్లోనూ రాజు సెడ్డే ఉంది. సో యామ్, ఈజ్, ఆర్ ఉంటే ఆన్సర్లో మనకి వాస్ కానీ వ కానీ పాస్ట్ టెన్స్ వెతకాలి. ఇక్కడ చూడండి ఐ యామ్ ఏ డాక్టర్ ఎలిమినేట్ అయిపోయింది, ప్రజెంట్లోనే ఉంది. అలానే హీ ఈజ్ ఎ డాక్టర్ ప్రజెంట్లో పెట్టాడు. సో ఆప్షన్ బి ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్. మనకి ఇంకెన్ని ఉన్నాయి? ఆప్షన్ డి, ఆప్షన్ ఈ. రాజు సెడ్ దాట్ హీ వాజ్ ఎ డాక్టర్. రాజు సెడ్ దాట్ ఐ వాజ్ ఎ డాక్టర్. చూడండి, రాజు ఎవరి కోసం చెప్పాడు? తన కోసం తానే చెప్పాడు నేను ఒక డాక్టర్ అని. రాజు చెప్పాడు ఏమని అంటే తాను ఒక డాక్టర్ అని. హీ వాజ్ ఎ డాక్టర్, ఐ వాజ్ ఎ డాక్టర్ కాదు కదా. సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఆర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ.